UKలో 1 year masters. No IELTS. ఈ ప్రెస్ మీట్ కారణాలు ముఖ్యంగా తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ప్రక్షాళన చేయాలని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడంలో ఒక్కొక్కటిగా మీరు చూసుంటారు. మఠాల మీద అక్రమంగా మఠాల వ్యాపారాలు కానివ్వండి, మఠాల నిర్మాణము, అక్రమ టికెట్ల పైన ఇవన్నీ కూడా జనసేన పార్టీ ఎప్పటికప్పుడు తీసుకుని ప్రజలకి అధికారులు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు కొత్త గోల మొదలైంది, తట్టగోల, తిరుమల తట్టల గోల. ఇది జనసేన పైన రుద్దేస్తున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తిరుమలలో అనాథరైజ్డ్గా తట్టలు పెట్టుకున్నారని చెప్పి గత 2-3 రోజులుగా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పత్రికలు రావడం చాలా బాధాకర విషయం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏమంటే ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం. తిరుపతిలో నన్ను చూస్తూ, ఇక్కడ స్టేజ్ పైన నన్ను చూస్తూ, ఇంకొన్ని చూస్తూ ఓట్లేసింది కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారు చూసి ఆయన సిద్ధాంతాలు నచ్చి ఓట్లేసి తిరుపతిలో 62,000 మెజార్టీతో మేము గెలిచామంటే తిరుపతి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం. గత ప్రభుత్వంలో భూమన కరుణాకర్ రెడ్డి అనే కుమారుడు ఏవైతే చేశాడో అవి చేయకుండా తిరుపతి ప్రజలను కాపాడదాం. అదేవిధంగా తిరుమలలో అక్రమంగా ఉన్న వ్యాపారాలు కానివ్వండి, తిరుమల లోపల గుళ్ళో ఉన్న విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తామన్న ఆలోచనతో చేసిన భాగమే ఇవన్నీ కూడా జరుగుతుంది. ముఖ్యంగా మేము ఈరోజు చెప్పేదంటే పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో ఎటువంటి అవినీతి అక్రమం జరిగినా ఒప్పుకునే ప్రసక్తులు లేదు. అది ఎవరైనా సరే ఒప్పుకోరని చెప్పి గతంలో కూడా చెప్పాం. తిరుమలలో అనాథరైజ్డ్గా గత 10 రోజులుగా పిలిగ్రిమ్ నడిచిపోయే దారి లేకుండా కూడా తట్టలు ఆక్రమించారని రాశారు. ఈ ఫోటోలు పంపించారు. కొండపైన మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇవన్నీ నిజంగానే జగన్ ప్రభుత్వం రాకముందు చాలా ప్రశాంతమైన వాతావరణం తిరుమల ఉండేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయినాక 250కి పైగా తట్టలు ఇచ్చాడు. అనాథరైజ్డ్గా షాపులు ఇచ్చాడు. అంటే వాళ్ళ బంధువులకి, ఆయన భజన చేసే 1-2 మీడియా సంస్థల వ్యక్తులకి, ఆయనకి బాగా మసాజ్ చేసే వ్యక్తులకి, ఆయనకి ఎవరైతే బాగా ఉంటబలుగుతా ఆ వ్యక్తులకి షాపులు ఇచ్చాడు, తట్టలు ఇచ్చారు. మళ్ళీ చైర్మన్ మానవుడు కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చారు. ఆయనకు భజన చేసే మీడియా సంస్థలకు సంబంధించిన 1-2 వ్యక్తులకి, ఆయనకు కావాల్సిన బంధుమిత్రులకి, ఆయనకు కావాల్సిన కార్యకర్తలకి తట్టలు, షాపులు ఇచ్చారు. మేము రాగానే అవి తీసేస్తామన్నాం. ఆల్మోస్ట్ కొన్ని తట్టలు తీసేస్తాం. అన్నీ జరుగుతూ ఉంది, విచారిస్తున్నాం. ఏదైతే అనాథరైజ్డ్గా ఉన్నాయి తట్టలు అవన్నీ కూడా మేము తీస్తున్నాం. ఎందుకంటే ఈ తట్టల్ని పెద్ద కోట్లలో జరిగిన స్కామ్ ఇది. తిరుమలలో చాలామంది తిరిగి అంటే ఏదో 2,000-3,000 తీసివేసుకుంటాము, మన అధికారం చేతిలో ఉంది కదా అనుకుంటే కుదరదు. జనసేనలో అది కుదరదు. 93లో 270 తట్టలు ఉన్నాయి తిరుమలలో. 93లో అఫీషియల్గా హాకర్ లైసెన్స్ 270, షాపులు వచ్చి 472 ఉన్నాయి 93లో, 30 ఏళ్ళ క్రితం. ఈరోజు 2004కి 600 హాకర్ లైసెన్సు, 1250 షాపులు వచ్చాయి. ఈ 20 ఏళ్ళకి 1000 లైసెన్సులు, 1800 పైకి షాపులు వచ్చాయి. కానీ అవి లేవు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడమే తిరుమల వ్యాపార కేంద్రంగా మార్చేసి దాదాపు 2000కు పైగా ఉన్నాయి హాకర్ లైసెన్సులు లేనివి. అనాథరైజ్డ్గా తిరుమలలో తట్టలు ఉన్నాయి. ఆ తట్టలు తొలగించాలని చెప్పి గతంలో మేము ఇప్పుడు ఎన్నోసార్లు పోరాటాలు చేసాం జనసేన పార్టీ. అదేవిధంగా షాపులు కూడా అక్రమంగా విచ్చలవిడిగా ఒక షాపు ఒకరి పేరుతో, ఒక షాపు ఇంకోరి పేరుతో, ఆ షాపు ఒక పేరుతో, షాపు ఓనర్ ఏమో ఢిల్లీలో ఉంటాడు, ఈడ షాపు ఉంటుంది. ఇవన్నీ కూడా తప్పు అనేసి మేము గతంలో చెప్పాం. తిరుమలలో నీతిగా నిజాయితీగా వ్యాపారం చేసుకోవాలని, తిరుమలలో భక్తులకు సేవలు అందించాలి తప్ప అక్కడ అక్రమాలు జరగకూడదని చెప్పి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఎక్కడా కూడా జనసేన పార్టీ తట్టలు పెట్టలేదు, ఇది వాస్తవం. మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేసుకోండి. ఈఓ గారిని, అడిషనల్ ఈఓ గారిని అడిగడుగుతున్నా,
మీరు విజిలెన్స్ పంపించండి, ప్రత్యేక కమిటీ వేయండి, ఎవరైనా అక్రమంగా తట్టాలు పెట్టుకుంటే తీసేసేయండి. లైసెన్స్ ఉంటే ఓకే, లైసెన్స్ ఉంటే పెట్టుకుంటాడు. లైసెన్స్ లేని తట్టలు ఉంటే తెలుస్తుంది కదా మనకి, షాప్కి వెళ్తేనే వాడు లైసెన్స్ లేదో పైన పెట్టుకుంటాడు అక్కడ పేపర్లో. లైసెన్స్ లేకపోతే ఆ తట్టలు తీసేయచ్చు. ఎందుకంటే అవన్నీ జనసేన పేరుతో వైసీపీ వాళ్ళు పెట్టుకోన్నారు. గత సంవత్సరం ఎవరైతే వైసీపీ నాయకులు తిరుమలలో హల్చల్ చేశారో, హడావిడి చేశారో, ఆ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు జనసేన పేరు చెప్పుకొని వాడుకుంటారేమో తప్ప, మేమైతే ఎవరికి తట్టలు పెట్టి పర్మిషన్ ఇవ్వలేదు, తట్టలు పెట్టుకోలేదు, ఎవరిని అడగలేదు. ఇది వాస్తవం. అదేవిధంగా ఒక కమిటీ వేయండి, విజిలెన్స్ ఇంతమంది అధికారులు ఉన్న టీటీడీలో ఒక కమిటీ వేయండి. తిరుమల తట్టల్లో కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది గత ప్రభుత్వంలో. గత 5 ఏళ్లలో తట్టలు మార్చుకోవడానికి, తట్టలను తీసుకోవడానికి, అన్నాథరైజ్ పెట్టుకోవడానికి కోట్లలో స్కామ్ జరిగింది వాస్తవం. ఇవన్నీ కూడా బయట పెట్టాలి. ఈ ప్రభుత్వంలో బయట పెడతాం. దయచేసి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, కూటమి పార్టీలు మేము ఎక్కడ కూడా అనాథరైజ్ తట్టలు పెట్టలేదు, జరగలేదు.